సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. బ్రహ్మవరముతో జనించే రాక్షసుడు తారకాసురుడు వాడు ఘోరముగు తపస్సును చేసి బ్రహ్మచ పొందే వరములను వరగర్భముతో తారకుడు దేవతలను బాధించేను. దేవతలంతా బ్రాహ్మణు చేరి కాపాడమని వేడేరు. సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. దేవతలంతా వినుడు ఇటు నేనిచ్చిన వరము కఠినతరం. శివుని వీర్యమున జన్మించే పురుషుని చేతారకుడంతమగు శివ పార్వతులను కలపండి వారికి పెండ్లి జరిగినచో కుమారస్వామి జన్మించు తారకునాతడే వధించు. సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. అంతటా అందరూ మన్మధుని వేడుకొని తీరుగను శివ పార్వతులను మోహముతో నీవే ముంచవలనని అనిరి. వారి కలయిక ఫలితముగా శివుని వీర్యము లభించు. అగ్నిహోత్రమునాది ఉంచ స్యందుడను కుమారుడు ఉదయించు. సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. అగ్నిహోత్రుడా శివ వీర్యం కలిగించే బాధను పడలేక దానిని తన సతి స్వాహాకు అందించే ముని సతుల రూపమున ఆ వీర్యపు వేడిమి తాళలేక స్వాహా దానిని విడిచేనండి కైలాసమందొక శిఖరమున అది ఆకాశ గంగను చేరెనుగా. సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. ఆకాశగంగా వీర్యమును గట్టుకు చేర్చెను ముక్కలుగా క్రమక్రమముగా విరిగిన వీర్యం రెల్లు దుబ్బులను చేరినది. కొంతకాలముకు పక్వమైన ఆ వీర్యం ఒక శుభదినము మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు సూర్యోదయపు కాలమున. సుజనులారా భక్తజనులారా శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును
చేతులరు ముఖములతో దివ్యాయుధ కిరీటముతో ఓంకారయుక్త వేదములన్నీ చర్చిస్తూ తాను దయించి జగదేక వీరుడు అయినట్టి షణ్ముఖుడు కుమారస్వామి లోకాలన్నీ మురిసిన విజయ జయధ్వానం చేసినవి. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. పార్వతీ సహితుడై శివుడు కైలాసాచలమున కొలువుండ బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు సకల దేవతలు వేంచేయగా నందీశ్వరుడు గంగా తటికి వెళ్ళి షణ్ముఖునికి ప్రణమిల్లి శంకరుడు మిమ్ము కొని తెమ్మని పంపినాడని పలికెనుగా. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. కుమారస్వామి సంతసించి నందీశ్వరుని చేతబడిన పుష్పక విమానమందుతను షట్కృత్తికలను వెంటనడి కైలాసమునకు ఏతెంచే శివ పార్వతులను దర్శించే పార్వతీ పరమేశ్వరులంతా కుమారునాలింగనము చేసిరి. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. బ్రహ్మదేవుడంత కుమారస్వామి కృత్యములను సభకు గడించి దేవసేనయను కన్యకను పెండ్లి చేయుటుక్తమని పల్కె. ఆ మాటకందరూ సంతసించి ఆ ప్రయత్నమును సాగించిరి. కుమారస్వామికి మొదటగను ఉపనయనమును కావించిరి. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. శుభముహూర్తమున ఒకనాడు పెండ్లి గావించిరి దేవసేనతో. దేవతలంతా దీవించి అనేక వరములను సగితిరి. దేవతలను కాపాడుటకై షణ్ముఖుని సేనాధిపతిగా పంపించమని ఇంద్రుడంతా పరమేశ్వరుని ప్రార్థించే. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. శంకరుడంతట సరేయని దేవతా గణములకు అధిపతిగా కుమారుని నియమించేను. స్వర్గమునందున ఉంచేను. తారకుని తుద ముట్టించి దేవతలను రక్షింపుమని బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు కుమారస్వామిని కోరేరు. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి
శివ పార్వతులు వరమివ్వా కుమారస్వామి కదిలేను తారక సంహారము కొరకు శివుని వీర్యమున జన్మించిన షణ్ముఖుడు దేవసేనానిగా తారకుని శోణితాపురికి దండెత్తనున్న వార్త తెలిసినది. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము. తారకుడు పరమ శివ భక్తుడు శివుని పార్థివ లింగమును బిల్వపత్ర సహితార్చనతో పరమనిష్టగా పూజించే కుమారస్వామి యుద్ధముకు రంగం సిద్ధం చేసేను. మంచిగా స్వర్గం వదలమని తారకునికి కబురంపేను. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. ససేమిరంటూ తారకుడు రణమునకే కాలు దువ్వేను. షణ్ముఖ తారకులిరువురికి వెయ్యేళ్ళ పోరు జరిగేను. అయినా తారకుడంతమయ్యే మార్గము కనిపించకపోయే అంతట నారద మహాముని తారకుని మర్మమెరిగించే. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. తారకుని కంఠమందున్న పార్థివలింగమే అతని బలం. దానినైదు ముక్కలుగాను ఖండించినచో చచ్చెదడు. కాని వెంటనే ముక్కలకు ఆలయములు కట్టించవలే. లేనిచో వెంటనే ముక్కలన్నీ పార్థివలింగముగా మారు. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. వెంటనే షణ్ముఖుడట్లే అని సూర్యుణ్ణి రీతి ప్రార్థించే పార్థివలింగపు ముక్కలకు ఆలయాలు నిర్మించమని ఆ తీరుగా 5 ముక్కలను పంచభీమేశ్వర లింగములై ప్రసిద్ధి కాంచెను లోకమున తారకుని అంతమైనది. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. సుబ్రహ్మణ్యుడి చరితమును చాలీసాగా తెలిపెదము. అంతట షణ్ముఖుడొకనాడు వ్యాహాళికి చని మిత్రులతో అచ్చట పుళింద దేశమున సుందరి యగువల్లిని చూసే. నారదుడిచ్చిన సలహాతో షణ్ముఖుడు వల్లిని పెండ్లాడే. వల్లి దేవసేన సమేతుడే మయూర వాహనుడయ్యను స్వామి. సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుడి చరితమును
దోషములు తొలగిస్తూ నరులను స్వామి దీవించు భువిపై నిత్యము పూజలని అందుకొనుచుండె షణ్ముఖుడు సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము రాసిన కవి రాయంచకులు శ్రీమాతా నిర్మాతలకు గానం చేసిన శ్రీలతకు శుభములిచ్చున షణ్ముఖుడు ఈ చాలీసా విను శ్రోతలకు సకల భక్త జనావళికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చునుగాక సుబ్రహ్మణ్యుడు సుజనులారా భక్త జనులార శ్రద్ధగా మీరు వినరండి సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము సుబ్రహ్మణ్యుని చరితమును చాలీసాగా తెలిపెదము ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి పతిత జనాభన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం భక్త జనప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం పతిత జనాభన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం భక్త జనప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి పళనిమలేశ ప్రణవ స్వరూప బాల సుబ్రహ్మణ్యం స్వామి మలేశ మరదు మలేశ ఉడిపి సుబ్రహ్మణ్యం పళనిమలేశ ప్రణవ స్వరూప బాల సుబ్రహ్మణ్యం స్వామి మలేశ మరదు మలేశ ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి తిరుత్తణి తిరుచెందూరు బాల సుబ్రహ్మణ్యం శరవణ భవగుణ శివసుత షణ్ముఖ ఉడిపి సుబ్రహ్మణ్యం తిరుత్తణి తిరుచెందూరు బాల సుబ్రహ్మణ్యం శరవణ భవగుణ శివసుత షణ్ముఖ ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి శూలాయుధకర వేలాయుధకర బాలసుబ్రహ్మణ్యం బాలనేత్రసుత శక్తిధరాయ ఉడిపి సుబ్రహ్మణ్యం శూలాయుధకర వేలాయుధకర బాలసుబ్రహ్మణ్యం బాలనేత్రసుత శక్తిధరాయ ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి ఓం గురునాథ సద్గురునాథ బాలసుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం ఓం గురునాథ సద్గురునాథ బాలసుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి
పవిత్రము మహిమాన్వితము మురళీ కృష్ణుని ప్రియధనము కళ్యాణ కాంతుల సమూపేతము సన్మంగళముల సమ్మిళితం సురవర శ్రేష్ఠుల సంపూజితం పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత महादेवादिवन्दिता सकललोक सज्जन संसेवित मुनिवर गणपरिकर्म विधाता त्रिमूर्त्यांशवो गोमाता अल्पसन्तुष्टमानसा नारी जन संरक्षका यशोदनन्दन पालका अमित धन धान्य विवर्धता పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము పుణ్యతీర్థముల కాశీనగరం సుబ్రహ్మణ్య శివ సుబ్రహ్మణ్య కార్తికేయ శివ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శివ సుబ్రహ్మణ్య శరణో శరణో సుబ్రహ్మణ్య ఓంకారములో నీవేనయ్య ఓంకార రూప సుబ్రహ్మణ్య
కరగిపోదువే సుబ్రహ్మణ్య కరుణగలవాడే మనిషి కరుణామూర్తివయ సుబ్రహ్మణ్య కరుణను చూపే గుణవ్యూహో కారణ జన్ముడ సుబ్రహ్మణ్య కరుణయే ఉత్తమ సుగుణము కనరేమి జనము సుబ్రహ్మణ్య కలిమికి పొంగి పోదురయా కన్ను కానదయ సుబ్రహ్మణ్య కలిమి ఉండదు
సంకల్పం దయచేయుము వజ్రవేలాయుధ సుబ్రహ్మణ్య వంశవృద్ధిని కోరితిమయ్య వంశోద్ధారక సుబ్రహ్మణ్య పితము కామం హితమనిను కామిత వరద సుబ్రహ్మణ్య క్రోధ నిగ్రహం అలవడని స్మితవదనుడా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శివ సుబ్రహ్మణ్య కార్తికేయ శివ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శివ సుబ్రహ్మణ్య శరణో శరణో సుబ్రహ్మణ్య పదము అణచో మానవుడా మరి మరి చెప్పే సుబ్రహ్మణ్య లోభం వదలి ఉదార బుద్ధి నేర్వవలననే సుబ్రహ్మణ్య కాయము కాదు శాశ్వతము మోహం వలదనే సుబ్రహ్మణ్య ఈసను సూయలు వలదనెను ఈసురో మనకనే సుబ్రహ్మణ్య కామ క్రోధ మోహలోభాలు శత్రువులనే సుబ్రహ్మణ్య మదమాత్సర్యములన్నీయు ఆరు శత్రువులే సుబ్రహ్మణ్య ఆర్ముగదేవుని ఆరాధించు అంతరంగమున సుబ్రహ్మణ్య ఆరు శత్రువుల వెడలగొట్టును హరిభయంకర సుబ్రహ్మణ్య గురువు నీవే మా
చాడ